ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలియంది కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత విర్రవీగే ప్రభుత్వాన్ని మనం చూసాం. నోటికొచ్చినట్టు మాట్లాడేటువంటి దుర్మార్గుల్ని చూసాం. బూతులు తప్ప మరొకటి తెలియనటువంటి నాయకులను చూసాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చూడండి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఆయన మాట మేరలేదు. ఒకే ఒక్క మాట ఆయనకి చెప్పారు, రేపు అధికారం వచ్చిన తర్వాత మీ పరిస్థితి అవుతుందో గమనించుకోండి అనేటువంటి మాట మాత్రమే ఆయన చెప్పారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు, కీలకమైన శాఖలు పంచాయతీరాజ్ శాఖ కానీ, అటవీ శాఖ కానీ, నీటిపారుదలకు సంబంధించినటువంటి జల్ జీవన్ మిషన్ కానీ, ఇటువంటి అంశాలు ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో నిరంతరం కూడా వాటిని ఏ రకంగా ప్రజలకి చేరువుగా తీసుకురావాలి, ఏ రకంగా వాటి ద్వారా పేద ప్రజల కంట కన్నీరు తుడవాలనేటువంటి తపనతోటి నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అందుకే వాళ్ళు ఎన్ని మోగినా కుక్కలు అరుస్తాయి, అరిచిన కుక్కల్ని మనం ఏం పట్టించుకోక్కర్లేదనేటువంటి మాటతోటి ఇవాళ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు